సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంక ఈరోజు మీతోనైతే మాట్లాడుతున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఇంకా కరెక్ట్గా ఈరోజుకైతే ఆడుకోమా, నిదానంగా ఆడుకోండి. సో ఇంక ఈరోజుకైతే ఫ్రెండ్స్ కరెక్ట్గా పాపకైతే ఇది ఓకే చెప్పే విషయం కూడా చెప్పినారు, హగ్ ఇచ్చి వెళ్ళినారు. ఓకే. సో ఈరోజు పాపకి అయితే కరెక్ట్గా 1 మంత్ అయితే కంప్లీట్ అయిందనమాట మన చిన్న పాపకి ఈరోజుకి. సో 1 మంత్ అయితే కంప్లీట్ అయింది కదా. సో మన వాళ్ళు అయితే ఈయనమ్మా హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పు. యూతులకు రావాలా ఇక్కడ. ఏమేమి తింటివి ఈరోజు పొద్దున? ఏమో తింటివి గుర్తులేదా? సరే గుర్తొచ్చినాక వచ్చి చెప్పు. జాగ్రత్తగా నిదానంగా ఎక్కండి. సో 1 మంత్ అయితే కంప్లీట్ అయింది. పాపనైతే మంచిగా రెడీ చేసి స్నానం చేయించి సో కొత్త డ్రెస్ వేసి అయితే రెడీ చేసింది అనమాట. వాళ్ళ గ్లోరీ అయితే చేసింది. సో వాళ్ళ ప్రిపరేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో ఓకే హ్యాపీ. సో పాపనైతే రెడీ చేస్తున్నారు. మరి వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడదాము. కరెక్ట్ 1 మంత్ అయితే కంప్లీట్ అనమాట ఈ రోజుకి. పాప చిన్న పాప పుట్టి అయితే అలా గ్రౌండ్ వర్క్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేసింది అనమాట గ్లోరీ అయితే పాపను రెడీ చేయడానికి. ఆ మేకప్ చేయడము అది చూస్తుంటే చాలా ఓపిక అనిపించింది చిన్న పాపకి. ఎందుకంటే మామూలుగా అయితే పిల్లలు ఏదైనా డ్రెస్ వేయాలంటే కూడా ఏడుస్తారు కానీ సో చిన్న పాప మాత్రం ఊరికి అలా ఉండింది. సో ఫుల్గా మంచిగా మేకప్ చేసేసి రెడీ చేసేసి సో పడుకోబెట్టినారు. సో చూద్దాం ఇప్పుడైతే. మా చిన్న పాప అయితే స్నానం చేసి వాళ్ళ అత్త రెడీ చేసి మా చిన్న పాప ఈ టైంకే వాచ్ కట్టుకుని చూడండి. పడిపోయింది. ఎందుకు ఇవన్నీ పాపం లేనిపోని భారాలు ఎందుకు పెడతారా? వాచ్ గీచ్ డ్రెస్ పండుకునిండే ఇన్సెప్ దగ్గర. ఇంకా నిద్ర అయితే లేచిందనమాట. వాళ్ళంతా రెడీ చేసి బాగా పండుకోబెట్టిండే లేచింది. చెప్పు డాడీ. ఇంకా ఈ రోజుకైతే మా చిన్న పాప బుట్ట అయితే 1 నెల అయితే కంప్లీట్ అయిందనమాట. ఇంకా అందుకనేసి వాళ్ళంతా రెడీ చేసి కొత్త డ్రెస్ వేసింది. ఏమన్నా రెడీ చేసేకే సరిపోయింది. ఎంతసేపు అయ్యా కట్టాడే. హాయ్ హాయ్. ఓకే బాగుంది. ఏం కాదు. ఇంకా మా ప్రశస్త అయితే పెళ్ళికి పోయి బాగా ఎంజాయ్ చేసి వచ్చింది చూడండి. బాగా జరిగిన ప్రశస్త పెళ్ళి. అందరు గుడ్ మార్నింగ్ చెప్పు. నువ్వు కనపడలేవని అడిగింది నిన్ను. మరి ప్రశస్త ఎక్కడ పోయింది అని. బిడ్డ పెళ్ళికి కదా తలంబ్రాలు పడేటప్పుడు 3 తినేది. నువ్వు కూడా తిందులే. అవులేమ్మా నీకు బాగా కొనిస్తారు. అందరూ అంటారంట ప్రతాప్ లక్కే ఉండదు ఉందని అడుగుతున్నారంట మా ప్రశస్తాన్ని. ఓకే. చిన్న పాపనైతే ఫైనల్కి ఇట్లా రెడీ చేసినాను అనమాట. నాకు భలే ఇంట్రెస్ట్ ఇట్లా పిల్లలు రెడీ చేసి అట్లా కంప్లీట్ అయింది. 5 మంత్స్ 2 మంత్స్ అట్లా చేద్దాం అనుకుంటే కానీ ఫైనల్కి ఈ పాప కుదిరింది చూడండి. వాళ్ళమ్మ నా బిడ్డలు చేయగలరమ్మా అని పట్టారు. ఓకే ఇగోండి 1st మంత్ కంప్లీట్. చెడు పని చిన్న పాప చాలా కష్టం మీద రాస్తుంది. ఓకే. ఈమె కన్నా ఈమె స్కర్టే పెద్దగుంది చూడండి. చిన్న పాప ఏ డాడీ అత్త కష్టపడి రాస్తే నువ్వేం డాడీ ఏడుస్తావు. చిన్న పాప చిన్న వాచ్ కూడా కట్టుకున్నా చూడండి మా పాప. చిన్న వాచ్ చేతికి. ఓకే తలకు అదొకటి. 1st మంత్ కంప్లీట్. ధాన్యంతో రాసినారా? రైస్ పప్పు బ్యాలు. చిన్న పాప అక్కడి నుంచి తిని ఇట్లా డాడీ 1st మంత్ కంప్లీట్ రా మా చిన్న పాపకి. నీ బిడ్డ వాచ్ లో ఏం టైం ఆగిపోయినట్టుంది. లేని పని చేస్తుంది కదా డాడీ.
వాళ్ళ అత్తకి చాలా ఇంట్రెస్ట్ ఇట్లా రెడీ చేయాలని. ఇంకా నాకు ఇంక అందులో వచ్చి గ్లోరీ చేద్దాంలే గ్లోరీ పాపకి 1 నెల కంప్లీట్ అవుతుంది కదా అంటే ఇంకా గ్లోరీ ఎంతసేపు నుంచి రాస్తున్నారు పాప బియ్యంతో. ఒక సైడ్ రాస్తుంటే ఒక సైడ్ ప్రశస్త వాళ్ళు చెప్తే ఫైనల్ గా ఓకే ఇంకా సూపర్. ఈరోజు స్పెషల్ ఏంటంటే పప్పు అన్నము చింతొక చట్నీ అన్నమాట. చింతొక చట్నీ బాగుంటుంది. ఓకే చాలా బ్యూటిఫుల్ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఉల్లిగడ్డలు తురుముకొని వేసిన బాగుంటుంది. పప్పు పప్పు కలుపుతాను అన్ని గట్టి పప్పు కదా. ఇడ్లీ చేస్తేనే ఇష్టపడతారు పిల్లలు. ప్రమలేదనేమో ఎక్కువ కొంచెం చారు టైప్ చేయగలరమ్మ అంటారు. పిల్లలు ఏమో ఇట్లా ఇష్టపడతారు. ఇంకా చపాతీలు చేసాను. వదిలికి నాన్ వెజ్ ఉంది ఉందా? తిన్నాం ప్రిన్సి. వెయిటింగ్ మా ప్రిన్స్ అమ్మ. ఏందమ్మా ప్రైజ్ దిగుడాడు నీకు చేయలేదు దింపు దింపు నిదానంగా మెల్లగా అంతే. ఇంకా లేదు చిన్న సైకిల్ దొక్కల ప్రైజ్. పెద్ద సైకిల్ వద్దుమా. మీరు అన్నం తింటా లేదు అన్నం తిందిరండి టైం అయితే. సైకిల్ అక్కడ సైడ్ కాపేసిరా. తినండి మా. నువ్వు తినరా? ఇంకా సాయంత్రం అయితే అయిందనమాట. బయట అంతా కసు నూక్కుంటాను. ఇంట్లో నూకుదామనుకుంటే చిన్న పాప పడుకునేదే ప్రేమలో నీళ్ళు కాగబెట్టింటి నీళ్ళు పోసుకునే. ఇంకా వదిన లేకపోతే పాప ఏడుస్తుంది. ఈమె స్నానం చేసి వచ్చేలోపు ఎండేవాయ. అందుకే పోయి కాడ కూర్చోబెడితే పోయి దగ్గర. నా తెలిసి వేకుజా మళ్ళీ వర్షం వస్తుందేమరా. సెలవు కథ ఇస్తుంది అన్నట్టు వస్తుంది. ఖచ్చితంగా అయితే వస్తుంది. ఏదైనా సేఫ్ జోన్లో ఏమైనా మనకు కట్టెలు ఉంటే అక్కడ పెట్టండి రూమ్లో. కట్టెలు కూడా అయిపోతున్నాయి. తెద్దాంలే గట్టి. అట్లా తెచ్చుకుంటే బాగా. మరి పాపకి నీళ్ళు పోస్తారా? టైం అవుతుంది. బయట కాస్త నూసి చేతులు కడుక్కొని ఇంకా అమ్మకి స్నానం చేసేస్తే ఇంకా లోపల పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫస్ట్ తల్లి కూతురు నీళ్ళు పోసుకుంటే నాకు పెద్ద భారం తెగిపోతుంది. నాకు వీడియోలోనైతే ఒక అన్న కామెంట్ చేశాడనమాట. చిన్న పాపకి ఏమని చెప్పింది గ్లోరీ. అప్పుడు గ్లోరీ చదివింది అనమాట ఆ కామెంట్. చిన్న పాపకి 1 నెల కంప్లీట్ అయిందని కామెంట్ చేశాడనమాట. కంగ్రాచులేషన్ 1 మంత్ కంప్లీట్ అని పెట్టినాలే నేను చూసిన. చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే ఇంత బాగా గుర్తు పెట్టుకుంటారు కదా. నిజంగా చాలా హ్యాపీ. మేము ఇట్లే మాట్లాడుకుంటుంటాం అనమాట. ఈ రోజు వస్తుంది ఈ వీడియో. యాక్చువల్ నిన్న పెట్టాలి కానీ అంటే సరే మీరు అడ్వాన్స్గా ఆలోచించి పెట్టారు. ఓకే మొత్తానికి టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత వీడియో పెడదామని చెప్పేసి కొంచెం వెయిట్ చేసామన్నమాట. అంతే ఏం లేదు. ఏమన్నా పని అయిపోయిన తర్వాత గ్లోరీ నా దగ్గరకు వస్తుంది కదా. అట్లే సెల్లులోని కామెంట్స్ చదువుతూ ఉంటుంది అనమాట. నాకు బాగా టైం పాస్ అవుతుంది. గ్లోరీ నా దగ్గరికి వస్తే కొంచెం బాగా అట్లా పొరక సౌండ్ వాయిస్ వినపడదు రా. సౌండ్ ఎక్కువ ఏదైనా అక్కడ ప్రశస్త ఉంది ఆడ పాప దగ్గర. ఎత్తుకుని ప్రయత్నిస్తుంది. నా తలారల్లో నా పాపకు బట్టలు లేదు ఇంకా ప్యాంపర్స్ మీద ఉంది. ఏడుస్తుంది రా మరి. వర్షం వచ్చేలాగానే ఉంది బట్ చెప్పలేమన్నమాట. మొత్తానికైతే వర్షం వచ్చేలాగానే ఉన్నాయి ఆ మేఘాలు అయితే. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికి. గుడ్ ఈవినింగ్. బూట్లు వేసుకున్నావా? వేసుకోను ఎక్కడ కనపడతలేదే. ఓకే ఫ్రెండ్స్ అలాగే ఈవినింగ్ అయితే అయింది. సో ఈరోజు పాప చెప్పాను కదా పొద్దున అయితే. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు అది ఇది కావాలని అడుగుతున్నారు. అంటే మామూలుగా ఒకటి ఎగ్ రెసిపీ మధ్యలో వైరల్ అయింది కదా. సో కొంచెం అది ట్రై చేద్దామని అయితే అనిపిస్తుంది అనమాట. సో ఎందుకంటే చాలామంది నేను ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తున్నాను. సో సింప్లీ కదా. సో నాకు తెలిసి ఒక 8 or 10 eggs 10 గుడ్లు కానీ తెచ్చి అయితే సో ఆ రెసిపీ ట్రై చేద్దామైతే అనుకుంటున్నాను. సో మన పిల్లలకి అలాగే స్నాక్స్ లాగా ఉంటుంది సో అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూడండి చాలా అంటే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు అనమాట. సో చాలా భయంకరంగా ఉంది పరిస్థితి అయితే. సో అంతలోపు వెళ్ళి ఎగ్స్ తెచ్చి సో కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, ఉప్పు, కొంచెం ఆనియను,
కొంచెం నిమ్మ చెక్క వేసి చేసి కొంచెం బాగుంటుందేమో అనిపిస్తుంది హాట్గా. సో నాకు కూడా తినాలనిపించింది నిజంగా చెప్పాలంటే. సో కాబట్టి అది ట్రై చేద్దామైతే అనుకుంటున్నాను. సో ప్రమిళకి కూడా చెప్తే సో వెళ్ళేసి ఎగ్స్ తీసుకొని రాపో, అంటే మామూలుగా చేస్తే 10 గుడ్లు తెచ్చామంటే ఇంటంత ఒక పూటకి వెళ్ళిపోతుంది కదా అంటే, వద్దు ప్రేమలో ఆ రెసిపీ చేద్దాము బాగుంటుందని అయితే నాకు అనిపించింది అనమాట. సో వెళ్ళి నాకు తెలిసి ఒక 10 అనుకుంటాం నేను, ఒక 10 గుడ్లు తెచ్చి సో ఆ రెసిపీ అయితే ట్రై చేద్దాము. సో ప్రమిళకి ఏమేం కావాలో అడిగాను. సో వెళ్ళైతే నేను తెస్తాను. సో తెచ్చిన తర్వాత అయితే సో ట్రై చేసి అయితే చూద్దాం ఎలా టేస్ట్ ఉంటుందో ఏంటో నాకు కూడా తెలియదు. సో ఒకసారి టేస్ట్ అయితే చెప్తాను ఎలా ఉందో. ప్రమిళ ఎగ్ రెసిపీ మరి ఓకేనా? ఎగ్ రైస్ కాదు, అది చెప్పాను కదా కొంచెం కొడుగుడు చిన్నగా ఇంట్లో మసాలా చేసి బాగుంటుంది అని చెప్పేసి. చెప్పు, తెమ్మంటే తెస్తాను లేకపోతే వద్దు. మరి ఆల్రెడీ ఉరుములు మెరుపులు తొందరగా. ఇప్పుడు కొత్తిమీర ఒకట్లేదు కదా, కొత్తిమీర పచ్చిమిరపకాయ అన్నట్లు తీసుకొని రాక తొందరగా అంట్లు తోముతారు, తొందర పోండి. వాన వస్తే మాటికి బయటకు పెద్దది కాదు, ఉరుములు ప్లస్ కరెంట్ పోతుంది. పవర్ బ్యాటరీ ఛార్జింగ్ పెడతారా? పవర్ బ్యాటరీ కదా, పవర్ బ్యాంక్ అను. పవర్ బ్యాంక్ ఏమైనా పెట్టలేదు కానీ నార్మల్ గా లైట్ పెట్టాను, 2 సెల్లు ఛార్జింగ్ పెట్టాను. ఎవరు పంపిస్తుంది వాళ్ళ అంగడికి? అందరు కొనుక్కొచ్చినావు కదా. సరే మనకు ఒకసారి తొందరగా పోయిద్దినా. సో ఫ్రెండ్స్ గాలి అయితే ఫుల్గా లేచిందనమాట. కరెంట్ కూడా పోతుందేమో. ఎగ్ రెసిపీ కూడా తింటామో లేదో నాకు డౌటే. సో ఇగోండి కొత్తిమీర, కరివేపాకు, టమోటాలు, పచ్చిమిర్చి, అలాగే ఎగ్స్ కూడా తెచ్చాను అనమాట. ఓకే, సో ఇగోండి సో ఎగ్స్ అలాగే లెమను. గాలి చాలా లేచింది రా, ఉంటుంది కరెంట్ ఉంటుంది. ఒక 2 రెమ్మలు కరివేపాకు. ఓకే, కరెంటు పోతుందని చాలా భయంగా ఉందన్నమాట. కరెంటు పోతే ఛార్జింగ్ పెట్టినారా? ఛార్జింగ్ లైట్కి ఇది ఎగ్ రైస్ చూసావు కదా, నీకు చూపించాను నాకు తెలిసి. ఒకసారి చూపించలేదా? సింపుల్, జస్ట్ బాయిల్డ్ ఎగ్స్లోకి కొంచెం ఆ మసాలా అనమాట. చాలా బాగుంటుందని చాలామంది అంటున్నారు. చూద్దాం ఈరోజు ఈవినింగ్ కదా. సో పిల్లలు కూడా అది ఇది అన్నాను ఇది అన్నారు, కొంచెం ఇది ఏదో ట్రై చేసి చూపిద్దాం పిల్లలకి అనుకున్నాను. సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా ఏంటి అట్లే, కొత్తిమీర, ఉప్పు, అలాగే నిమ్మకాయ కట్ చేయండి. నిమ్మకాయ ఇగో ఈ నిమ్మకాయ. చూసే ప్రాబ్లం ఎక్కువ వద్దు, లైట్గా. ఓకే, ఇది కట్ చేయి. ఏమేమి వేసాను చెప్పరు ఇప్పుడు కరెక్ట్గా? కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ, ఉప్పు. ఒక చెక్క పిండి వేసే, ఇంకొంచెం పిండి అది ఏమన్నా ఉంటే లైట్గా, ఎక్కువ వద్దు మళ్ళీ. ఓకే చాలే. ఓకే, అమ్మో నిజంగా ఘాటు మామూలుగా లేదు. ఓకే, బట్ కొంచెం ఆ స్పైసీగా ఉంటేనే ఎగ్లోకి చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అన్నారు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఈ రకంగా అయితే ట్రై చేస్తున్నాను. ఓకే చాలే. ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్? కాదు మరి ఉడికిపెట్టాలి, పచ్చి కొడుకుట్లేదు తింటామా ఇట్లా?
సో ఫ్రెండ్స్ మొత్తానికి ఎందుకంటే బయట పరిస్థితి చాలా భయంకరంగా ఉందన్నమాట. వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. సో నిజంగా అసలు వర్షం రావడం చాలా అంటే చాలా సిద్ధంగా ఉంది. సో ఇంకా అందుకోసం అని చెప్పేసి తొందరగా మసాలా రెడీ చేసుకోవడం ప్రాబ్లం ఉండదని చెప్పేసి ఇదిగోండి. సో ఎప్పుడు వస్తుందో వర్షం తెలియదు అన్నట్లు ఉంది పరిస్థితి. ఈ టైంలో ఈ టైంగా చేయాల్సింది కదా, చీకటి పడుతుంది. టీ పాల ప్యాకెట్ తెచ్చుకేసి గుర్తేలేదు టీకి పెట్టాలని గ్యాసేలేదు. మరి పాలు పగిలిపోతే అంటే ఫ్రిడ్జ్ లో పెట్టింటుందిలే. పగిలిపోతే టైం అయితే ఏమో పోతే దేవునికి వస్తే మనకంటావేట చిన్నప్పుడు అంటుంటాం కదా. ఏమో పెడతాను. ఏమో ఒక నిమ్మచెక్క పిండేసే పగిలిపో. నిజమో బాగుండదు చూడు. నిమ్మకాయ ఇట్లా పులుపు తగిలితే ఖచ్చితంగా పగిలిపోతుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ నిజంగా. ఎందుకంటే కొంచెం ఆ ఎగ్లకి మసాలా రెడీ అయితే సో కొంచెం ఏదైనా కొంచెం స్నాక్స్ లాగా తినొచ్చు. పిల్లలు కూడా అడుగుతున్నారని చెప్పేసి అయితే ఎక్కడ పారుతుంటే మామూలే పారుతున్నాయి. ఇందాక వచ్చింది కొలాయి చూస్తూనే ఉన్నాను నేను, పారిందనమాట. ఇందాక బైక్ వేసుకెళ్ళి ఎగ్స్, అలాగే ఈ పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర, కరివేపాకు సో ఇవి తేవడానికి వెళ్ళాను కదా, ఇక్కడ కనిపించింది అనమాట. పారుతున్నాయి చూడబ్బా మొత్తానికి అయితే. ఇన్ని రోజులు ఒకటి సోనమసూర్ బియ్యం ప్యాకెట్ ఉండనమాట, అది అయిపోయింది. ఇంకో అంటే డెలివరీ దగ్గరకు వచ్చినా మరి ఒక కింటం కొనుక్కుంటుంది. అది సంచి ఇప్పుడు ఓపెన్ చేయాల. అందుకనేసి పొద్దున స్టోర్ బియ్యం అన్నం వండింది అనమాట గ్లోరీ, ఉప్పుకు నీకు రాక. దాన్ని తీసి పెడితే బాగుండు. మరి తీస్తావా మరి సంచి? పాలు మీడియంలో పెట్టేసిరా ప్రతిసారి. నిజం ఫ్రెండ్స్ ఇట్లా ఏమో కొంచెం హై ఫ్లేమ్ లో పెడతారు, మర్చిపోయి పాలు పొంగడం, టీ గ్యాస్ కూడా బుక్ చేయించి ఈరోజు వచ్చింది కదా. సో నిజంగా చూడండి, ఎందుకంటే అంటే ఈ సిలిండర్ నిండిదే అంటే ఈరోజు వచ్చిందనమాట. అంటే మామూలుగా అయితే లేట్ అయ్యి వస్తుంది మా సైడ్ కొంచెం అది. సో ఇంకా కానీ తొందరగా వచ్చింది, హ్యాపీ. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఇంకోటి ఫ్రెండ్స్ మనకి పొయ్యి లేదు కదా పొయ్యి మీద చేసుకోవడానికి. సో అందుకోసం దీని మీద డిపెండ్ అవుతున్నాం అనమాట. సరే ఈ వర్షాకాలంలో కాకుండా ఈ వర్షాలు పడే టైంలో కాకుండా మిగతా టైంలో భయపడము. పత్తి కట్టో లేకుంటే మన కంది కట్టి అంటారు కదా, కంది కట్టి కానీ. ఏమన్నా అసలు చిన్నపాపకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మస్తు నేను ప్రతాప్ గ్లోరీ ముగ్గురు జత అయ్యి ఎన్ని కొయ్యి కుప్పేసింటాం అనమాట. అవన్నీ నేను చిన్న పాపకు స్నానాలు చేయించే పాటికి అన్నీ అయిపోయావా, పత్తి కట్ట ఒక్కటే ఉన్నది. ఇంక ఈసారి ఈ నెల అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆఖరిలోనే మనకి అప్పుడు శాలరీ ఏమన్నా వస్తే అప్పుడు ఇంకా కొన్ని ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకోవాలన్నమాట. ఏ సీజన్ లోనే భయపడం కానీ వర్షాకాలం కాదు. బయట ఇప్పుడు వచ్చేదే వర్షాకాలం కదా, బయట చేసుకోవడానికి మనకు అవకాశం ఉండదు. సరే చేసుకుందామన్నా వర్షం లేకపోయినా గాలి, ఆ గాలికి ఏమో మంట అటు ఇట్లా ఎగిరిపోతే పక్కన వరిగడ్డ వాములు ఉంటాయి, ఇబ్బంది. పోనీ ఏది లేకపోయినా ఎండ. సో కొంచెం ఏదైనా గ్యాస్ ఉంటే సో ఏదో హ్యాపీగా ఏదో కొంచెం కాసేపు కిచెన్లోనైనా బాధపడతాం కానీ రోడ్డు మీద చేసుకోలేం కదా. సో అందుకోసం అని చెప్పేసి గ్యాస్ సిలిండర్ కావాలని బాగా చాలా ఇంకా ఎదురు చూసాము, వచ్చింది మొత్తానికి. రోజు ప్రతాప్ గుర్తు చేస్తుంటే గ్యాస్ బుక్ చేయి. సరే నేను గ్యాస్ బుక్ చేద్దామన్నప్పుడు మా నాన్న ఉన్నాడు. సో మా నాన్న ఉన్నప్పుడు నేను ఉండను. ఇంట్లో వాళ్ళకి కొంచెం తెలియదు అనమాట ఎలా సిలిండర్ బుక్ చేయాలో ఏంటో అని చెప్పేసి తెలియదు. సో మొత్తానికి 4 days బ్యాక్ అయితే బుక్ చేసి ఈ రోజు వచ్చింది. సో చాలా హ్యాపీ మొత్తానికి. పొంగు వచ్చేంత వరకు నాకు డౌట్ పడుతుంది, ఏం పగలకపోయినా. నేను చెప్పాను కదా ప్రేమలో అప్పుడే పగిలిపోతాయి ప్రేమలా జాగ్రత్త అని. రాలేదురా, నేను నీకు పగిలిపోవాలని చెప్పాను కదా, పగిలిపోతాయేమని భయపడుతున్నాను అంతే. ఏదో సినిమా ఉంటది కదా, జాగ్రత్త సామాన్లు పాడేసి ఉంటే అక్కడే పాడేసి ఉంటుంది చూడండి. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమా లాగా. నేను ఏది చెప్తా జరుగుతాను, వాళ్ళ నమ్మకము. కాకపోతే నేను జరిగేదే చెప్తాను. సో అది వాళ్ళకి అర్థం కాదు. ఓకే వాళ్ళ ఇష్టం. భయం వేస్తుంది చెప్పావు కదా అని ఎదురు చూస్తాను. టీ తాగే టైం అయినందుకు ఓపెన్ చేయడం గాలి చల్లగా ఓపెన్ చేసిన స్టవ్ ఆరిపోతున్నది. సో ఇదే చూడండి సమస్య లేదు. బయట ఇక్కడికి గాలి వస్తుందంటే బయట తట్టుకోలేమన్నమాట. సో అందుకోసం కొంచెం బాగా గాలి వస్తుంది. అది వాళ్ళు తెలిసి పెట్టారా టీ తాగే టైం అయినందుకు మా మామ ఇంట్లోకి వచ్చి వీళ్ళేమి ఇంకా రాలేదు ఎవరు అని. ఇక ఈ రోజు పత్తి విత్తనాలు నాటే పోయింది అనమాట. పొద్దున పోయి ఇప్పుడు వచ్చిన 4 గంటలకు. వద్దులేస్తా అంటే కూడా ఇనుకోకుండా పోయిందనమాట. వద్దులేస్తానికి అంటే నేను లేచిలేకుంటున్నామో గ్లోరీ వద్దులేమంటే కూడా అట్లే పోయిందనమాట. అవి ఒక రోజు నా పగిలిపోలేదులే ప్రతాప్ అంటే నేను పగిలిపోయేమని చూస్తావేమో అని నాను చెప్పిన ఇబ్బంది ఉంది లేరా. నువ్వు కరెక్ట్గా చెప్తావు. బయట గాలి లేచింది ఫుల్గా.
ఇంకా మా అత్త అలసిపోయి వచ్చి పండుకునేది నాకే ఎట్లా అనిపిస్తుంది. వద్దులే అంటే ఇన్నదనమాట. ఇప్పుడు ఒక ఎకరాకు మాట్లాడుకొని పోతారా, అక్కడికి వెళ్ళక 5 ఎకరాలు నాటాల్సి వస్తుంది. మా పొలం 6 ఎకరాలు నాటారంట 8 మందే. నేను ఏం చెప్పాను ఈరోజు అంటే ఆ లెక్కలోన 2 రోటే తక్కువ చూడండి. 6 ఎకరాలకి 8 మంది అంటే ఏం పొంగలేదులే. ఓకే ఓకే. 2 రోజులైనా నువ్వు కిచెన్లోకి రాక నాకు భయం వేస్తుంది. నీ డ్యూటీ వేరే వాళ్ళకి ఇచ్చినావు కదా. నాకు అసలు ఆ బెడ్రూమ్ లో పడుకుంటుంటే ఎప్పుడు పోయి చేసాను అనిపిస్తుంది. నిజంగా చేసిన వాళ్ళు ప్రాణము ఎప్పుడెప్పుడు చేద్దాం అనిపిస్తుంటది చూడండి. ప్రతాప్ గారి గ్లోరీ గారు అమ్మ ఫోమా పండుకోఫో బాగా వచ్చావు కదా అని తిడితే ఊపిపోతాడు. ఇంకా చేసేదే కదా, కొంచెం 2 రోజులు రెస్ట్ తీసుకుంటే రేపు పొద్దున మనకు బాగుంటుంది అని అంతే. నాకేం నిజంగా చూడప్ప చేయాలి అనిపిస్తుంది. అయిపోయాలండి ఒక నెల అయిపోయి అట్లా మెల్లగా లేచి కనీసం వంటకాడానికి ఇట్లా గ్లోరీ బయట పని చేసినట్టు ఇట్లా వంటకాడ నిలబడినా తానికి వెళ్ళిపోతుంది అనమాట. మా ఎత్తు ఇంకా ఇంకోటి కిచెన్లో నా గ్యాస్ కాడ భయపడుతుంది. చల్లగా వస్తుందిరా గాలి. ఆ గ్లాసులు తొందరగా నిజంగా పిల్లలకి టీ ఇవ్వదండి. నేను కూడా అదే చెప్దాం అనుకునే. ఆ మేడం డాక్టర్ అని చెప్పేసి మేడం చాలా మౌనిక. ఆ డాక్టర్ అక్క మీకు నిజంగా మీరు మాకు చెప్పారు, చాలా హ్యాపీ. కాకపోతే పిల్లలు వినడం లేదని మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం తప్ప. ఇవ్వద్దు ప్రేమ, అట్లీస్ట్ మిల్క్ ఇచ్చే వాళ్ళు అట్లా అడ్డం పోతారు అనమాట. పోయినా పర్లేదు, ఎందుకంటే నిజంగా ఈయన లాక్క నువ్వు చెప్పింది కూడా మంచిదే లేండి. మేడం మనం డాక్టర్ సో ఎందుకంటే మిల్క్ ఇవ్వచ్చు కానీ, ఎందుకంటే బిస్కెట్లు చాక్లెట్స్ ఇవన్నీ ఇవ్వద్దన్న దయచేసి. సో పిల్లల పెరుగుదల ఉండదు, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారని చెప్పింది. గ్లోరీ చెప్పింది నాకు ఈ మాట. అప్పుడే మధ్యాహ్నం అన్ని చెప్తాదంటే కదా, నా దగ్గరికి వచ్చి కూర్చొని ఇట్లా వదినా అట్లా వదినా అని చెప్పుకుంటూ మాటలోనే చెప్పింది అనమాట. ఫస్ట్ మా మామకి ఇస్తాను. ఈ డోరు అంత కదే అంతేలే. ఇప్పుడు ఎవరికి దాంట్లో పెట్టే తర్వాత దాతలే బయట. నాకు ఈ వేడికి తట్టుకోవడం అనిపించట్లేదు. ఆఫ్ చేసేస్తావా కిటికీలేసి? మనం బయట ఉంటామా మండుతుంది అనుకుంటాము. గాలి కారిపోతే ఇంకా బాగా మండుతుందిలే, మారిపోదులే. సింపుల్గా ఇట్లా దోస్తాయి. గ్లోరీ కాఫీ అయితే తాగుతుంది. ఫ్రిడ్జ్ నిజంగా గాలి లేసింది, వర్షం పడేటట్టు ఉంది, చెప్పలేము. ఏ వద్దు, పిల్లలకి ఇవ్వద్దు. రజీ ఏం మాట్లాడుకుంటారమ్మా మీరు? ఉరుములు మెరుపులు వస్తున్నాయి, మరి జాగ్రత్త. ఏదన్నా వర్క్ తొందరగా పెట్టుకొని ప్రేమలా. మీరు టీ తాగకూడదు. టీ తాగితే సూదేస్తారంట. ఎందుకు ఏడ్చేది చెప్పాడు? ఏంటికి చెప్పు, నువ్వు చెప్పు ప్రేమలా, ఏం చెప్పు. ఇది మళ్ళీ మళ్ళీ ఇస్తావు. ఆ అమ్మ వేసుకొని ఆ అమ్మ కాకుండా టైట్ అవుతావని నీకు వేస్తున్నాం అంతే. ఒక్కరుకుంటే అందరూ అర్జెంట్ కావాలా. తీసుకున్నప్పుడు ఎట్లా ఇట్లా 3 జతలు తీసుకుని. నిజం ప్రేమలో నాకు నచ్చదు. ఎప్పుడైనా ప్రశస్త నాకు కుచ్చి అంటది కదా ఇంట్లో పోయి శంప పగులుతుంది. ఇంకోసారి అట్లా మాట్లాడితే నువ్వు పెద్ద పిల్ల అందరికి పట్టండి ఇవ్వాల, నువ్వే తేవచ్చు అంట. ప్రతిసారి రెడీ అవుతున్నారండి చాలు. వాళ్ళ డ్రెస్ బాగుంది, నా డ్రెస్ బాగలేదు, నా డ్రెస్ బాగుంది, వాళ్ళ డ్రెస్ ఇదే చూడండి ప్రతి ఒక్కరితో. అసలు ప్రిన్సమ్మ పుట్టినప్పటి నుంచి సన్నగా లావే కాకుంటే తన బట్టలనే నువ్వే వేసుకొని పాతగా చేసింటావు తెలుసా. కొత్త డ్రెస్సులు పెద్ద సైజు ఉంటే కూడా నువ్వే వేసుకుంటావు. ఫస్ట్ హాయ్, గుడ్ మార్నింగ్, సారీ గుడ్ నైట్ టైమింగ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎందుకు అయ్యారు రెడీ?
లిప్ బామ్ నాట్ లిప్స్టిక్. ఎందుకు నన్ను తిట్టిస్తారు? ఆ ప్రిన్స్ అక్క కూడా తెల్లగా రాను అట్లా చేయకూడదు ఇంకొకసారి పో. ప్రశస్త మంచి వచ్చి పౌడర్ కొట్టుకొని రెడీ అవుతురా. ఇంకా ఏమో ఈ విషయంలోనే ఇట్లా చేసేది. డ్రెస్సుల విషయంలో మాత్రం చాలా. పౌడర్ కొట్టుకొని పోదురా పాపకి. పాపనే మేము ఎత్తుకొచ్చుకుంటాం రా, నువ్వు ఎత్తుకొస్తావా? ఆడే కూర్చుంటా, తొట్ల కాడే కూర్చుంటా. నేను ఎంత తిడతాను అనుకుంటే పో అటు పో ఆడుకోపో అంటే కూడా అట్లే వస్తుంది. ఆ కోడిగుడ్లు ఉడికే పని చేసేది చూడండి. ఒలిచి పెట్టండి, ఆ మసాలా వేసుకొని అందరూ కొంచెం స్నాక్స్ లాగా తినేద్దాం. ఇది ఇక్కడ చూపి, ఫేస్ ఇక్కడ చూపి. అందరికి గుడ్ మార్నింగ్. మా అమ్మాయి బొడ్డు పెట్టుకుని కాడికి పెట్టుకుని రెడీ అయ్యిద్దా? కెమెరా ఎక్కడుందమ్మా? ఇక్కడ అక్కడ చూసి చెప్పు, కెమెరా చూసి చెప్పు. ఇంకైతే మా అమ్మ అయితే రెడీ. ఇంకైతే మా అమ్మాయి ఇంకా కొడుగుడ్లు అయితే తింటున్నాము. అంతేలే, మనతో అంతకు మించి చెప్పడం కాదు. కానీ ఆ బట్టలన్నీ సర్దేండి పాప. ఇంకా ఆల్రెడీ చీకటి కూడా పడింది ఫ్రెండ్స్. ఇంకా ఇవ్వండి. సో మంచిగా మేమైతే తినేస్తాము. ఎగ్ మసాలా అనమాట. ఆల్రెడీ వచ్చేసినారా? 3, 3, 6, 7 లాస్ట్ వన్. రారట. ఏం చాలా బాగుంటది. సరే ఇవాళ నుంచి గాలికే కూర్చుందాం. ఎగ్ ఆకుకూర ఉడకబెట్టిన గుడ్డు రోజు ఒకటి తిన్నా మంచిదే కదా. మా చిన్న పాప వాళ్ళతో స్నానం చేయించిందే. ఉయ్యాల్లో వేసింది బాగా నిద్ర పెట్టి వీళ్ళు వస్తుంటే లేచింది. నేను స్నానం చేసి బాగుంటుంది చిన్న. మరి ఇందాక ఎందుకు ఏడిపిసి ఆ డ్రెస్ కావాలా నాకు చెప్పు. నాకు కోపం, నాకు ఏదైనా కాబట్టి చెప్పింది, తెలుసుకుంది కాబట్టి ఇంకోసారి అట్లా చెప్పదు. నాకు ఏదైనా ఎవరైనా ఇంకోసారి అట్లా అనని లేక ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉండాలా జీవితంలో. ఏదైనా అడ్జస్ట్మెంట్ అవుతున్నా లైఫ్ బాగుంటది. మనం ఒక్కరు లేము కాబట్టి ముగ్గురుగా ఇప్పుడు నలుగురు అయితే ఇంకా మళ్ళీ ఏదైనా తక్కువ చేసుకోవాలి కానీ పాపలకి ఇవ్వాలి. అడ్జస్ట్మెంట్ ఉన్నంత వరకే బాగుంటది. సర్దుకోవాలా. నీది పెద్దదానే కదా. సర్లే నా డ్రెస్ వేసుకున్నావు అనుకున్నాం, నీకు ఇంకో 10 డ్రెస్సులు తెచ్చిస్తా. నువ్వు ఎప్పుడు అన్నది ఇంతకు ముందు కూడా అట్లా అన్నది కానీ కోపం వచ్చింది. టీ షర్ట్లు కానీ డైలీ ఇంకా ప్రతాప్ బయటికి పోయినప్పుడు ఇంటికి దగ్గర వచ్చే వాళ్ళ దగ్గర కానీ తీసుకుంటాం అనమాట. లేదు నాకు నిజం బాధ అనిపిస్తుంది. ఒకరికొకరు సర్దుకోకుండా ప్రిన్సీ తోడిగా లాస్ట్ మా ప్రైజ్ అమ్ముకు చూడు. మరి తప్పేముంది? మా పిల్లలకి ఎన్ని ఫ్రాక్లు ఉన్నా కూడా టీ షర్ట్లు ప్యాంట్లు మీదే అనమాట. మెత్తని బట్టలే వేసుకుంటారు ఆ పాపలు. సండే కూడా అట్లా ఎంత మంచి బట్టలు వేయని కొంచెం వచ్చిందే ముచ్చేస్తారు వేసుకుంటారు. ఏదైనా సర్దుకోవడం నేర్పురా. సర్దుకోవడం నేర్పు, అడ్జస్ట్ అవ్వడం నేర్పు. నేను వీడియోలోనే చెప్తాను. మీ అందరు వాడినే తప్పితే చిట్తల్లికి రావాలి, తప్పదు కదా. అందరూ ఒకటే. అటుబడి ఇటుబడి వర్షం వచ్చేలోపు అంట్లో అయితే తోముకున్నాను అనమాట. వస్తుంది ఖచ్చితంగా, వర్షం కూడా వస్తుంది కూడా. ఆ ఎగ్స్ కట్ చేయబా చూద్దాం. కత్తి తీసుకో, నైఫ్ కట్ చేయాలా? అన్నీ నేను కట్ చేసి చెప్తా. ఇట్లా అంతే, వదిలేసి. నీట్ ఉడికినాయి గుడ్లు. ఇక్కడ ఈ ఎడ్జ్ పెట్టుకుని కట్ చేయి, ఈజీగా వచ్చేసారు. అంతే, వదిలేసి. ఎట్లుంటుందో టేస్ట్ చూడాల. బాగుంటుంది అంటే చాలా మంది చెప్పినారు. ఏదో కొంచెం ట్రై చేయాలనిపించింది నాకు. ఓకే, అది తీసుకో. అది మసాలా తీసుకొని ఒక స్పూన్ తీసేసుకొని అని చెప్తా. ఇది బాగుంటుంది అంటే మసాలా అని చెప్పేసి దీని మీద యాడ్ చేయలేము కదా. లైట్ పెట్టేసి కరిపించేసి ఇక్కడ పెట్టేసి గిన్నెలో. అర్థమైలే, పిల్లలకి కొంచెమే వేస్తలేదు. తక్కువే, మనకి ఎక్కువ పెట్టేసి. ఇట్లేనా? అంతే, పెట్టేసి ఇక్కడ. రైట్, నెక్స్ట్. నేను ఏదో కొత్త ప్రాసెస్ అని కొంచెం భయపడితే, ఇంత ఈజీ ప్రాసెస్ అని అంటే అప్పుడే చేసి పెడుతుండే. ఓకే, నెక్స్ట్. పెట్టేసే పక్కలో.
అట్లే ఉన్నా. దీనికి దండి పెడుతున్నా, నువ్వు తిను. తింటారా మీరు? ఎగ్స్ తింటారా? రైస్ తింటారా? తగ్గేదే లేదు ఇంకా తినడమే. తిన్నాం, చూడ్డానికి ఏం బాగుంది ప్రజెంట్. ఎవరెవరు తింటారో ఎవరెవరు మాకైతే తెలియదు, కానీ నేనైతే 100% తింటా. తింటావా? తింటా. 5 సార్లు తినాలి చూడు. 5 సార్లు, ఒక్కొక్కరు 5 సార్లు అంటే 25 గుర్తుకోవాలా? 5 మంది తిన్నా. తొందర తినేలా, తొందర తిండి వాళ్ళకే డబ్బులు ఇస్తా. ఏం పందెం కాదు, నిదానంగానే తినండి. మళ్ళీ ఏంది మీరు? ఎవరైతే ఇవల్ల తింటారో నార్మల్ ఎక్కువ తినుకున్నా. నూనె లేవు మనం మాత్రం ప్రమిలకి నార్మల్గా ఉండమా. ఇది తీసుకురా పాప. ఇది ప్లాన్లో కూర్చున్నాం. వద్దు ఇక్కడ చెప్పేసి. సో ఫ్రెండ్స్, నిజంగా ఇగోండి. సో నేను ఒక ఎగ్ అయితే తింటాను. మీ నాయనకి కూడా అంటే తింటాడు, ఉడకబెట్టిన గుడ్డ అంటే ఇష్టం. ఇగోండి, ఒక గుడ్డు ఒకసారి నోట్లో వేసుకోవాలంట. నాకైతే నాకు కొంచెం భయం, హాఫ్ తినేస్తాను నేను. గుండు పడితేనేమో భయము. ఇకనే అంత తినేస్తున్నాడు, అంత తినేసరికి ఒక చాక్లెట్. మస్తు ఎంకరేజ్ చేస్తారు చూడండి వాళ్ళ నాన్నని. పాపం తిండి క్వశ్చన్ మీద క్వశ్చన్ రేజ్ చేస్తావు వదినా. ఇట్రా మమ్మీ. అంటే పానీపూరి దగ్గర ఒకటి ఉంటుంది చూడు, పానీ టేస్ట్. సో కొంచెం అంత అదొక ఫ్లేవర్ వెరైటీగా బాగుంది. కట్లెట్ పానీపూరిలో వేసే మసాలా లాగా ఉంటుంది ఏమన్నా. పానీ లాగే ఉంది. అవునా? స్మెల్లా? టేస్ట్ కూడా Taste. చాలా బాగుంది. మీ దగ్గర తినాలనిపిస్తుంది కానీ సో మన ఫ్యాన్స్ చాలా మంది వాళ్ళు తింది. అందరికి పెట్టించే వాళ్ళు ఎంతసేపు అని ఓపికతో తిని. కొంచెం పుల్ల పుల్లగా కొత్తిమీర ఫ్లేవర్ కానీ, సో అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ ఉంది కదా, సో చాలా బాగుంది. హాఫ్ పెట్టి ఫుల్ తినరు. తినరు ప్రేమలా, తింటారు లేదు. సరే తింటే మళ్ళీ పెట్టేసి. నీటి తినండి, ఇప్పుడే స్నానం చేయించారా? నీటి తినండి. మళ్ళీ రేపు పొద్దున్న స్నానం చేయాల. రేపు సండే, ఐ మీన్ ఈరోజు సండే అనుకోండి. కారం లేదా? లైట్ చేసి ఏముంది? సరేలే. నీకు తెలుసు ఉప్పు గురించి? అవుమా, అరారే బిందెలు అరారే చూడండి. వంతు నువ్వు ఊరు పోయినప్పుడు చూడు చేంజ్ అయింది. ఇది లోపల మసాలా అనమాట. గుడ్డు ఉడకబెట్టి దాంట్లో పెట్టాను. టేస్ట్ ట్రై చేయమా. ఉడకబెట్టిన గుడ్డు అంటే అమ్మ నాకు ఇష్టం. మొత్తం పెట్టేసుకో ఇంక నోట్లోకి ఇంక అంతా. మీ బిడ్డ ఏ ఏందిరా ఇది? బాగుందా? ఉప్పు కారం పులుపు ఏమన్నా ఎక్కువైందా? తింటా. నువ్వేమి ఎక్కి తినవా? తింటున్నా, నన్ను ఉడకబెట్టి తింటున్నా. ఏం ప్రిన్స్ ఇంకా తింటావా? ఉన్నిలేమా అన్నం తిన. మీరు అన్నం తినరు మళ్ళీ తాతకి ఇచ్చొస్తా. వద్దులే. కింద పడేసేసా, నువ్వే నీటికి ఇచ్చేస్తావు. మరి ఏం చెప్పాలా? ఎంత టాలెంట్. మీ నాయనకి ఇచ్చిరా ఫోటో. చిన్న పాప డాడీ మొత్తానికి ఎక్కతక్కలు అసలు ఏడుపు ఉండదు కానీ సో చాలా సైలెంట్ ఉన్నంత వరకు. సో ఒక 2 minutes ఏడ్చిందంటే కొంచెం చాలా చేసినామంటే ఇంకేమీ లేదనమాట. రే అట్లా ఆడుకోవాలా. ఎట్లా మొత్తానికి అంటే 3 పిల్లలు ఎవరు ఎక్కువ బాధ పెట్టినారు, ఎవరు హ్యాపీ అంటే కొంతమంది పిల్లలు ఉంటారు కదా,
సో ఎక్కువ ఇబ్బంది నిమిషానికి ఏడుస్తుంటారు అట్లా. ఇట్లా ఈ మీద ఎట్లా అనిపిస్తుందిరా నీకు? ఈ పాపేం ఏం లేదులే, ఫస్ట్ పుట్టినరోజు రాత్రి బాగా వండుకుని కానీ తిరిగి మరుసనాడు ఇప్పుడు ఏడిసా. ఇంకా ఆసుపత్రికి పోయి వచ్చినప్పటి నుంచి మేలు. పాలు ఆకలి అయితేనే ఏడుస్తుంది అనమాట. ఇంకా మామూలు టైం బాగా ఆడుకుంటుంది ఊకే ఎందుకనల్లా. సో పర్లేదు అట్ట మొత్తానికి పర్లేదు, మా చిన్న పాప మేలు. రే కాదు బియ్యం ప్యాకెట్ తీద్దునా మళ్ళీ? బియ్యం ప్యాకెట్ కావాలంటారే ఇవి రెండే చిన్న మస్తు రూపాయమంటారు కదా, ఇవి 2 ప్యాకెట్లు ఉండేది. 2 ప్యాకెట్లు అయితే నిలబెడదాంలో ఒక ప్యాకెట్ ఎక్కడ నిలబెట్టాలి చెప్పండి ఊరికే. ఈ చైర్ తీసి అంతే కదా, అంతే లేదే నిలబెట్టు. లేకపోతే కిచెన్ లో పెట్టుకునేకి లేదు. పొద్దున్నే అసలు ఎంత సౌండ్ కానట్టు తీసినా లేస్తారు వీళ్ళు. సరే అండి రేపు నిలబెడతాం. భీము ఎట్లుండవో లేదో ఒకసారి చెక్ చేద్దామని చెక్ చేసి ఇంటిమన్నమాట. ఆ రోజే ఉచితమే. అంటే ఫ్రెండ్స్ అన్నం బాగా అయింది అనుకోండి, సో ఎమ్మడి వండుకోవచ్చు. కొంచెం అటు ఇటుకి ఏంటంటే కొంచెం ఒక అట్లీస్ట్ ఒక 2 months పాత బియ్యం అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా చెక్ చేసినారు అనమాట. సో మాకైతే బాగుంటుంది అన్నం అని చెప్పేసి షేర్ తెచ్చుకో గ్లోరీ. సో చూద్దాం, వీలైతే 1 ఎకరా తర్వాత మాట్లాడదాంలే. బాబాయ్కి ఫోన్ చేసిన తర్వాత క్లియర్ అయితే అంత ఉప్పు ఉప్పు అంతా ఉప్పును కదా గ్లోరీ, అంతా ఉప్పుతేలే చేరుతో కొలుతూ వేసుకునేకి వస్తుంది. గ్లోరీ చాకంట తెచ్చి ఇప్పుడే కదా డాడీ నేను పొగిడింది, అప్పుడే ఏడుస్తావు అంటది. ఒక చేరేది అంతే సార్లే, అంతే సార్లే. షేర్ అంటే కేజీ ఉన్నాయన్నమాట. అంటే పొలంలో కొత్తగా పండినవి కొంచెం అటు ఇటు ఉంటే మనం క్లీన్ చేసుకోవాలి. పొద్దునకి ఎండ వస్తే అట్లా తూర్పు ఎత్తి పెట్టుకోవాలా. ఇంకా గ్లోర్ అయితే అన్నము టమాటా చట్నీ అయితే చేసిందనమాట. ఇంకా ప్రిన్సమ్ అయితే అన్నం అయిపోయింది. అన్నం అని ఒకటే సతాయిస్తున్నది ఎంతసేపు ఆయా. నేను చేసేదినో లేదని ఒకసారి వస్తే కిచెన్లో చేసింది. గ్యాస్ బంద్ చేస్తుంది దీన్ని. ఆగు గంటకి ఇప్పుడు తీసి కదా మనం టమాటా చట్నీ వేద్దాం. ఇంకా టమాటా చట్నీ బాగా చేస్తుంది గ్లోరీ, నాకు కూడా ఇష్టము. పిల్లలకు కూడా చాలా ఇష్టం, బాగా చేస్తుందని బాగా తింటారన్నమాట టమాటా చట్నీ అన్నము. ఇంకా బియ్యం అయితే ఈరోజే మేము ఆ రోజు కూడా వండి చూస్తుంది, ఇంకా కొంచెము మెత్తగా అనిపించే అన్నము. ఈరోజు కొన్ని రోజులే కదా మగ్గేవే, ఇంకా బాగా మగ్గితే ఇంకా బాగా అవుతాయి అన్నమాట అన్నము. ఇంకా ఈరోజు అయితే ఇంకా ఒక సంచి అయిపోతే మరొక సంచి నెక్స్ట్ సంచి ఓపెన్ చేస్తుంది. ఇంకా మా ప్రశస్త వాళ్ళకైతే తినిపిస్తాను. నీళ్ళమ్మా నువ్వేంటి కాదు ప్రైజీ. నా చిన్న బిడ్డ అంటే ఎవరు డాడీ? నా బంగారు తల్లి అంటే నువ్వు కాదు, ఇప్పుడు ఇంకొక పాప. నువ్వు వేస్ట్ ఇంకా, నువ్వు పక్కకి ఇంకా తిందురు పా, తినిపిస్తాను పా. ఫ్యాన్ వేసి చల్లగా గాలి చాలా లేచింది రా, ఉంటుంది కరెంట్ ఉంటుంది. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే అందరికీ. ఇదిగోండి ఏలకలు వేసి మంచిగా రాగి జావ అయితే చేసినారనమాట. గ్లోరీ చేసి సామాన్లు కడుగుతుండది. ఈ అమ్మలు మొక్కలు కడుక్కుండ్రి, ఈ అమ్మలు రాగి జావ. ఇంకో పాప ఎక్కడవే? ఈ పాప దగ్గరికి వెళ్ళిందేమో. పడుకో నా పాప, ఇటు రామా. నువ్వు ఎక్కడ పడుకోనిరు? అసలు ఎంత డిస్టర్బెన్స్ చేస్తారు తెలుసా? ఇంకా నిద్ర పోయే పాప నువ్వు లేపుతారు ఆడు మంచం మీద. ఇంకా నిద్ర పోతుండే కదిలే పలకలు వైకాశాడు ఆయమ్మ దగ్గర నిలబడుతుంటే నువ్వు కూడా తాగు. పొద్దున పూట తాగితే మంచిగా తెలుసా. నేను ఎక్కువ టీ అయితే తాగను కానీ మేఘ రాగి జావ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో ఇట్లానే చేయాలి, ఎక్కువ వాటర్ వేసి ఆ పిల్లలకి ఇచ్చే 2 స్పూన్లు పెట్టేసి. ఉండి చూడు దండిగా ఎక్కడ ఎడుంది చూడు పైన, ఏదో ఉంది చూడు అక్కడే. అదే 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 పెట్టేసి.
అంతాను ఏయ్ ప్రశస్త నీకు చెప్పే పనేం నువ్వు చేసే పనేమి కూర్చోమని తాగండి టీ అయితే తాగిద్దాం. ఐ మీన్ రాగ్ గంజి జావా, మేము రాగ్ గంజి అంటాంలేండి. సో ఓకేనా, ఇంక ఈరోజు సండే మరి మా పిల్లలు ఎట్లా రెడీ అవుతారో, వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళాలి, అంతే అల్లరి చాలా ఉంటుంది, ఇంక స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళైతే రెడీ చేసేస్తే తొందరగా సండే స్కూల్కి అయితే వెళ్ళి వస్తారు. సో వాళ్ళు వెళ్ళి వచ్చేలోపు ఏదైనా వంట గిద్ద అవుతుంది, లేకపోతే కొంచెం కష్టం అనమాట. అంటే 10కి వస్తారు. ఇప్పుడు నాకు తెలిసి ఒక 8 అయింది, 8 అంటే 8:30 కల్లా వెళ్ళిపోయినా. సో 10కి అయితే వచ్చేస్తారు. సో వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళొచ్చినా కొంచెంసేపు అల్లరి తక్కువ అవుతుంది, కానీ లేకపోతే ఇంట్లో పని సాగనివ్వరు. సో అందులో సండే కాబట్టి ఈరోజు కొంచెం నాన్ వెజ్ కానీ, 7 వంటలు కానీ, ఇంట్లో వర్క్ కానీ, అందరూ ఒకేసారి స్నానాలు చేయడం కానీ చాలా ఉంటుంది అనమాట. సో చూద్దాం ఎలా జరుగుతుందో. చేస్తుందా? సో ఓకే, ఇస్తుంది నేను ప్రమిళ అయితే. సో నేను రాతాను, నేను అయిన తర్వాత. సో నేను ప్రమిళకి అయితే సో మటన్ తేవడానికి వెళ్ళాలి. సో ఎందుకంటే కొంచెం తన మటన్ అలాంటి వెజిటేబుల్స్ తింటేనే కదా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. సో తన కోసం తేవడానికి అయితే వెళ్తున్నాను. కనుక్కొని ఉంటారు నువ్వు తాగేసి వేడి ఏది డ్రెస్ ఆమెకు సండే స్పెషల్ ఏమైనా డ్రెస్ ఉందా? నేను చర్చి పోయే రోజు మంచిది వేసుకొని పోతాను. అవి ఎప్పుడో వెళ్ళేది నువ్వు? ఈరోజే పోదాం అనుకుంటే కానీ ఏం పోబుద్ది కాలేదు, వద్దులే అనిపించా. వెళ్ళేసిరా దానికేమి. చిన్న పాప డాడీ నాన్నగారు పిలిచేది అక్కడ. అంటే ఎక్సైట్మెంట్ అవుతుంది, కానీ ఎక్కడ పిలుస్తున్నారు, ఎక్కడ చూడాలనేది ఇంకా తెలియదు అనమాట కొంచెం. సో కొంచెం కన్ఫ్యూజ్లో ఉంది. చిన్న పాప మంచం మీద పోయి లేపుడు కొంచెంసేపు పండుతుంది ఇంకా కద్దడే. పడుకో 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 పడుకో. ఇక వాళ్ళకి నీళ్ళు తాగేదా, నీళ్ళు పోసి రెడీ చేసి సండే స్కూల్కి పంపించాలన్నమాట. రాజుగా తాగేది అయిపోవాలి ఫస్ట్. మరి నీళ్ళు పోసినా కూడా బట్టలు గలీజ్ చేసుకుంటారు, అందుకనేసి వాళ్ళు తాగి. నువ్వు అప్పుడు పోతావు చిన్న పాప సండే స్కూల్కి? ఏపు మీ అక్క అప్పుడే ఏడుస్తుంది, ఆ పిల్లలను సతాయిస్తారులే అమ్మ, వద్దులే అంటది. నిన్ను తోలుకోపోయేటప్పుడు కూడా అట్లా అంటది చూడు. ఇంకా అక్క ఇంటికి పోదాం రా, అక్క అమ్మతాకు పోదాం రా, నీళ్ళు దప్పికైతావి అని అంటారంట. అటు పోయినాక అన్న నువ్వు సతాయిస్తారని ఏడుస్తుంది అమ్మ. తప్పు, ఫస్ట్ పుడితే ఇలాంటి బాధ్యతలు అన్నీ మోసుకోవాలి, మళ్ళీ అంత అట్లనే ఉంటుంది ప్రేమ. గ్లోరీ తర్వాత మా ప్రశస్తనే ఇంట్లో పిల్లలందరూ చూసుకోవాల్సింది. తాగు చల్లగా అవుతుంది ఇది రాజు జావా. నేను కూడా వేసుకున్నాను చల్లగా, తొందర చల్లగా కాదు రాజా, అస్సలు కాదు. సో ఫ్రెండ్స్, ఇది అబ్బా మా నిన్న వీడియో మిస్ అయ్యాం కదా. ఈరోజు కొంచెం ఎక్కువ మాట్లాడి ఎక్కువ మీతో స్పెండ్ చేయాలని చెప్పేసి కొంచెం లాంగ్ వీడియో అయితే వచ్చాను, ఏమనుకోవద్దండి. సో ఓకేనా, ఇంక ఈ వీడియో తర్వాత మరి మా వాళ్ళు ఎట్లా రెడీ అవుతారు, ఏంటి ఆ గోల ఏంటి, ఇంకా వాళ్ళు వచ్చేస్తారు, ఇల్లు కలిసేస్తారు, చాలామంది అవుతారు కదా. సో సరదాగా గడిచిపోతారండి సండే అయితే మొత్తానికి. సరేనా, ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే. సో మనం పాప ఫస్ట్ మంత్ కంప్లీట్. సో చాలా హ్యాపీ మొత్తానికి, ఆరోగ్యంగా ఉంది, హెల్తీగా ఉంది. అసలు ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజు వెళ్ళి వచ్చిందే తప్ప చాలా హెల్తీగా ఉంది, మంచిగా పాలు తాగుతుంది, టైం టు టైం నిద్రపోతుంది. సో మొత్తానికి కాబట్టి వీళ్ళు కొంచెం అల్లరి ఎక్కువైంది అనమాట. రౌండ్ అప్ చేసేసి ఒక సైడ్ ముద్దులు పెట్టేస్తుంటే దానికి గాలి ఆడక చాలా ఇబ్బంది పడుతుంది చిన్న పాప అయితే. సో మళ్ళీ ఏం చేస్తాం, చిన్నపిల్లలు కదా, ఎంత కంట్రోల్ చేసినా ఏదో ఒక చోట జస్ట్ ఇలా మనం ఏదైనా ఒక గ్లాస్ తీసుకోవడానికి కిచెన్లోకి వచ్చామంటే అక్కడికి వెళ్ళిపోయింటారు ఆల్రెడీ. పడుకున్న పాపను వీళ్ళు ఉపేసి లేపడము, అల్లరి చేయడము, రోజులేండి వాళ్ళ అల్లరి భరించాలి, తప్పదు ఫ్రెండ్స్. ఇంకా ఇంకోటి ఉండదు, ఇంకా స్కూల్ పోయేస్తారు, వాళ్ళు హోంవర్క్ రాసిన రాత్రి అవుతుంది, ఏమన్నా ఇంక తింటారు, పండుకుంటారు. స్కూల్ కూడా ఓపెన్ అవుతుంది కదా, ఇంకా పిల్లలకు కొంచెం అరేంజ్మెంట్స్ అన్ని చేసుకొని పెట్టుకుంటాను. ప్రతాప్ షాపింగ్ అయితే వెళ్ళాలన్నమాట పిల్లల గురించి, వాళ్ళకి కావాల్సిన బ్యాగులు కానీ కొత్త బ్యాగ్స్ కానీ ఏవైనా అన్ని తీసుకుని అయితే వచ్చేద్దాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోతో మా ఫ్యామిలీ బ్లాగ్స్తో మళ్ళీ మేము ముందుకుంటాము. అంతవరకు అందరికీ బాయ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.